హాయ్ అండి. 'కన్నప్ప'కి సంబంధించి వాళ్ళ హార్డ్ డ్రైవ్ ఏదైతే మిస్ అయిందంట, సినిమా ఏదైతే ఉంటుందో, ఆ సినిమా కొంత ఏదైతే సినిమా ఫుల్ సినిమా అనుకుంటే ఒక రకంగా మొత్తం అయితే హార్డ్ డ్రైవ్ మిస్ అయిందంట. ఒక తెలిసిన ఒక పర్సన్‌కి తన ఆఫీస్‌లో ఉన్న కొంతమంది ఇద్దరు ఒక లేడీ, ఒక బాయ్ వీళ్ళిద్దరూ కలిసి ఆహ్, దాన్ని మిస్ చేశారంట. యాక్చువల్‌గా మనోజ్ గూడా ఆ అమ్మాయి గురించి గూడా చెప్పడం చూసాం మనమైతే. మనోజే ఈ పని చేయించాడనైతే విష్ణు అనుకున్నాడు. పోలీస్ కేసు పెట్టారు. కానీ అదంతా సైలెంట్‌గా అయిపోయింది. ఇప్పుడు మరి ఆ హార్డ్ డ్రైవ్ రిటర్న్ వచ్చిందా? లేకుంటే ఆ అమ్మాయి తిరిగే ఇచ్చిందా? ఎందుకంటే వాళ్ళిద్దరూ పరారీలో ఉన్నారంట. ఫోన్‌లు తీయట్లేదంట. ఫోన్‌లు స్విచ్ ఆఫ్ పెట్టారంట. అప్పుడు చెప్పిన సమాచారం ప్రకారం. కానీ ఇన్ని రోజులు అయిపోతున్నప్పటికీ విష్ణు గారు అఫీషియల్‌గా చెప్పలేదు. మరి డ్రైవ్ దొరికిందా? లేదా? మరి వాళ్ళొచ్చి రిటర్న్ ఇచ్చారా? లేకుంటే దాన్ని ఇంకా వేరే దగ్గర ఉందా? ఎందుకంటే సినిమా ఇంకా చాలా టైం ఉంది గదా! నెల రోజులు టైం ఉంది కాబట్టి మంత్ ఎండింగ్‌లో సినిమా రాబోతుంది కాబట్టి, ఈలోపు ఎక్కడైనా అది లీక్ అయిందంటే ఆహ్, హ్మ్, హెచ్‌డీ క్వాలిటీ ఉంటుంది కాబట్టి చాలా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. వాళ్ళ స్థాయిని మించి ఎందుకంటే కనీసం ఆయన 20,00,00,000, 15,00,00,000 కూడా వసూలు చేయని సినిమా ఈరోజు 100,00,00,000 పైనే ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఎందుకంటే అందులో స్టార్స్ ఉన్నారు. 'మోహన్ లాల్' లాగుంటే 'ప్రభాస్', 'అక్షయ్ కుమార్' వీళ్ళైతే నాకు తెలిసి రెమ్యునరేషన్ తీసుకోలేదనుకుంటా. కలిసి 'మోహన్ లాల్‌కి' ఇచ్చుంటారు గానీ 'ప్రభాస్' గాని లేకుంటే 'అక్షయ్ కుమార్' గాని కలిసి రెమ్యునరేషన్ ఇవ్వలేదనుకుంటా. ఫ్రీగానే చేశారు వాళ్ళైతే సినిమాకి. అయినప్పటికీ స్టార్ కాస్ట్ ఉంది కాబట్టి డబ్బులైతే ఖర్చు పెట్టారు. విజువల్స్‌కి దానికి న్యూజిలాండ్ అందరిని తీసుకెళ్ళి అక్కడైతే చేశారు. సినిమా అయితే తీశారు. కానీ చూద్దాం మరి హార్డ్ డ్రైవ్ గురించయితే వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే బయటకి తీసుకురావట్లా. నిజంగానే హార్డ్ డ్రైవ్ పోయిందా? లేకుంటే నాటకాలాడారా? లేకుంటే పోతే మళ్ళీ రిటర్న్ వస్తే చెప్పాలి గదా! మరి ఏంటి పోలీస్ కేస్ పెట్టారు. అది రిటర్న్ వచ్చిందా? రాలేదా? వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఆఫీస్‌కి సంబంధించిన వాళ్ళే తీసుకెళ్లారు గదా! మరి వాళ్ళు రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చారంటే తెలీదు మనకి. ఏది క్లారిటీ లేదు. మరి విష్ణు గారు ఈ విషయం చెప్పాల్సుంటుంది. నాకు తెలిసి ఇంటర్వ్యూలు కొన్ని ఇస్తున్నారాయన. ఆ ఇంటర్వ్యూలో ఎవరన్నా అడిగితే బావుంటుంది. జర్నలిస్ట్‌లు ఎవరైనా అడిగితే బావుంటుంది. మరి హార్డ్ డ్రైవ్ పోయిందన్నారు గదా! హార్డ్ డ్రైవ్ దొరికిందా అనేది చెప్తే బావుంటుంది. ఒక క్లారిటీ ఇస్తే బావుంటుంది. ఎందుకంటే సినిమా గదా! దాదాపు 100,00,00,000 పైన ఖర్చు పెట్టిన సినిమా హార్డ్ డ్రైవ్ మిస్ అయిందంటే మామూలు విషయం గాదు అది. మరి మనోజ్ జేబిచ్చాడని అయితే చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే తనని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుద్దో. కానీ మనోజ్ గూడా దాన్ని ఓపెన్ అప్ అయి చెప్పాడు గదా! అందరి సినిమా బాగుండాలి. నాకలా ఆయన మీద కక్ష ఏం లేదు. ఆయన సినిమా గూడా మంచిగా ఆడాలని అయితే ఆయన కోరుకున్నాడు కాబట్టి మరి చూడాలి ఏం జరుగుతుందో ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీలో. చూద్దాం. మనోజ్ అయితే సైలెంట్ అయిపోయాడు ప్రస్తుతానికైతే వాళ్ళ ఫ్యామిలీ గొడవల నుంచి. మరి హార్డ్ డ్రైవ్ దొరికిందా లేదని అయితే మనకి విష్ణు చెప్పేదాకా అయితే మనకైతే క్లారిటీ వచ్చే అవకాశం లేదు.